టెంపుల్ గ్లాన్స్‌కు స్వాగతం. ఈ కార్యక్రమం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగో మీరు చూస్తున్నారు గదా! అదే హనుమంతుడు బజరంగ బలి. తన కుమారుడితో మకరధ్వజునితో కలిసి ఉన్నటువంటి ఏకైక ఆలయం. అది బేగ్ ద్వారకాలో ఉంది. మనకిక్కడ విచిత్రం ఏందంటే, తండ్రి కుమారుల మధ్యన ఏదన్నా వివాదాలుంటే, అదిగో అక్కడికెళ్ళి హనుమంతుడిని, ఆయన కుమారుడు మకరధ్వజుడిని గాని మనం దర్శనం చేసుకోగలిగితే, ఆ వివాదాలు తొలగుతాయట. ముఖ్యంగా ఏందంటే, సర్వసాధారణంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఒక్కటే బాగా ఎత్తులో పెద్దయి కట్టి ఉండడం మనం చాలా చూస్తుంటాం. కానీ ఇక్కడేందంటే, ఇలా తన కుమారుడితో ఆంజనేయ స్వామి కలిసి ఉండడం అనేది చాలా అరుదైన విషయము. ఇది గొప్ప విషయం. చాలామంది చెప్తారు ఇదొక్కటే దేవాలయం అక్కడుందని. ఇక్కడేందంటే, ఒకప్పుడు మకరధ్వజుడు అక్కడుంది గదా! చిన్న విగ్రహం. ఆ మకరధ్వజుని విగ్రహం చాలా చిన్నదిగా ఉండేదట. ఇది క్రమేపీ పెరుగుతూ, పెరుగుతూ వచ్చి ఈ స్థాయిలో ఉందని జెప్పి అక్కడ స్థానికులు చెప్తారు. ఆంజనేయ స్వామి తన కుమారునితో కలిసి మనకు దర్శనం ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది కదూ! మీరు కూడా తండ్రి కొడుకుల మధ్యన ఏదైనా వివాదాలుంటే ఈ స్వామిని దర్శించుకోండి. ఆ వివాదాలు మీకు తొలగుతాయి.